ఎంత గోల్ జరిగింది. కనీసం ఊళ్ళో వాళ్ళొచ్చి ఏమైంది ఏం జరిగిందని అడిగారా? ఎన్నిసార్లు చెప్పినా అసలు ఈయనకి ఎక్కనే ఎక్కనంటోంది మావయ్య. కాసేపు ఊరుకోవే. ఏ పెళ్ళం మాట్లాడితే చేదుగా ఉందా? కాదు, తీగ సుఖంగా ఉంది. నువ్వు మాట్లాడు, నా నొప్పి పోద్ది. మాట్లాడు. బావా రణసింగం, ఆడపిల్లతో ఊరికే వాదన పెట్టుకుంటావేంటి? రేపు ఉదయం తెల్లారేసరికి ఇది అన్ని ఊరోళ్ళకి చెప్పాలి. ఏమని చెప్పమంటావు? మన జనం కరువును ఉపయోగించుకుని ఆ కరెంట్ కంపెనీ వాడు ఊళ్ళో వాళ్ళ అందరి పొలాలు రాయించి తీసుకున్నాడు. నీళ్ల కరువుతో మనం మాత్రమే చేస్తావా? అందరూ చేస్తారు. వదిలే బావా. చూడు బావా, ఈ ప్రపంచం నా సొంతం, దాన్ని నవిలి మింగేద్దామని ఎవడనుకున్నా అంతకంటే మూర్ఖత్వం ఇంకేదీ ఉండదు. వాళ్ళ ఆస్తులను అనుభవించడానికి బిడ్డలు పుట్టరా? ఈ ఊళ్ళో ఎవరికీ లేని శ్రద్ధ నీకు మాత్రం ఎందుకు బావా? నాకెందుకే ఉండకూడదు? నేను ఈ ఊళ్ళోనేగా పుట్టాను. నాన్న, మన తరతరాలుగా ఈ ఊళ్ళోనేగా ఉంటున్నాం. మన మట్టే ఇది. అందరూ ఇది ఎండిపోయిన బీడు భూమి, ఎందుకు పనికిరాదని వచ్చిన వరకు లాభం అని అమ్మేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ నీళ్లు వస్తున్నాయి, ఎవరు ఊహించినంత నీరు. ఆ కరెంటు కంపెనీ వాడు రోజుకి 1,00,000 లీటర్ల నీళ్లు కాజేస్తున్నాడు ప్లేట్లు కడగడానికి. అది చూస్తూ మనం ఊరుకోవాలా? అరో చాలా బాధ్యతగా మాట్లాడు. మళ్ళీకి పెళ్లి చేశాక మనం 2 పిల్లల కంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటని అడిగావు? నీ పిల్లల భవిష్యత్తు ఎక్కడా? అమెరికాలోనా? అక్కడ వాళ్ళని చూడగానే కాల్ చేస్తారు కలర్ తక్కువ ఉన్నారని. పెద్ద మాట్లాడుతుంది. నువ్వు చెప్పేదంతా సరే బాబు, కానీ ఈ కాలంలో వ్యవసాయం చేయాలంటే భయం వేస్తుంది. నాకా వయసు మీద పడుతోంది. నాకున్నది ఒకే ఒక ఆడపిల్ల. దాన్నో ఇంటిదాన్ని చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఇంకా ఎంతకాలం కాయకష్టం చేయగలనంటావు? ప్రపంచంలోనే పెద్ద జబ్బు ఆకలన్నా. దాన్ని అడ్డం పెట్టుకునే మొత్తం రాజకీయాలు జరుగుతున్నాయి. విదేశాలకు వెళ్ళి పని చేయాలన్న కోరిక ఇక్కడ ఎవరికీ లేదన్నా. సొంతూరులోనే పని చేసుకుంటూ పెళ్ళం బిడ్డలతో ఉండాలనుకుంటారు. ఊరు కోసం పోరాటం కేసుని తిరగచ్చన్నా. కానీ నా పెళ్ళం బిడ్డలు పస్తులుంటారే. ఏదో ఈ పవర్ ప్లాంట్ వచ్చినందువల్ల మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. చిన్న నమ్మకం వచ్చింది. ఇలాంటి సమయంలో పోరాటాల్లో పాల్గొని గవర్నమెంట్ కంపెనీతో వైరం పెంచుకుంటే ఉన్న ఉద్యోగం లేకుండా పోతుందన్నా. పోరాటమా? ఎవరిని ఎదిరించి పోరాటం? ఎందుకు పోరాటం? జరిగేది ప్రజారాజ్యం. మునుపెన్నడూ లేని విధంగా జనం మన పాలనలో సంతోషంగా ఉన్నారు. అది మీకు తెలీదా? ఎందుకు తెలీదన్నా? మా బావ ఏం చెప్తున్నాడంటే ఆ 2 ఎకరాల స్థలం పోయిన ఏడాది వరకు పోరంబోకు స్థలం అట. అవునయ్యా, బీడు భూమే. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు కల్పించలేదు. నీకే తెలుసు కదా మన ఊర్లో చదువుకుని ఎంతమంది ఖాళీగా ఉన్నారో. అలాంటి పథకమే ఇది. నువ్వే ఆలోచించు. నువ్వో నేను 2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలవా? అదేలా ఇవ్వగలవన్నా? సార్, చేతి నరగడానికి కంట్లోంచి నీళ్ళు రావడానికి సంబంధం లేనట్టుంది సార్ మీరు చెప్పేది. 2,000 మందికి ఉద్యోగాలు ఇప్పించి వ్యవసాయం చేసుకున్న 50,000 మంది పొట్ట కొట్టడం న్యాయమా సార్? తమ్ముడు, నువ్వు చెప్పేది నిజమే. నేను ఈ ఊరికి ఎమ్మెల్యే కదా, నాకు తెలీదా? ఇది నా ఒక్క నిర్ణయం కాదు. నా పైన ఎంపీ, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఇలా బోల్డ్ అంత మంది ఉన్నారు. వాళ్ళ చుట్టూ IAS, IPS చదువుకున్న మేధావులు ఉన్నారు. వాళ్ళందరికీ తెలియని విషయాలు నీకు నాకు తెలుస్తాయా? సార్, మీరు చెప్పే మేధావులు ఎవరైనా సరే దాహం వేస్తే నీళ్లే కదా సార్ తాగాలి, లేదంటే ఎక్కిళ్ళు వచ్చి చేస్తారు. సార్, ఈ లోకంలో ఆకలి అనేది ఉన్నంత వరకు వ్యవసాయమే సార్ పెద్ద వృత్తి, వ్యవసాయం సార్ పెద్ద ఫ్యాక్టరీ. బాగా చెప్పాడు కదా. సూపర్ గా ఉందన్నా, బాగా మాట్లాడతాడు. గురించి నేను మాట్లాడతాను. పోరాటం చేస్తే నీళ్ళొస్తాయా లేక నిలబడి తోసుకెళ్ళడం తప్పుతుందా? పెద్ద మాట్లాడడానికి వచ్చాడు. వదినా, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నోరు మూసుకుని నీ పని చూసుకొని పోవే. పెద్ద మాట్లాడొచ్చింది. ఏమయ్యా రణసింగం, ఈ ఊరు భూమి వ్యవసాయం అని పోరాడి ఏం సంపాదించావు? కూడా వచ్చినవాడు పోయినవాడు పోరంబోకులు బ్రోకర్లు అందరూ సంపాదించారు. నువ్వే అమ్మాయికుళ్ళ ఉన్నావు. నిన్నే నమ్మకని ఓ పుణ్యాత్మరాలు వచ్చింది కదా, దాని మంచి చెడ్డలు చూసుకుంటూ సంతోషంగా ఉండయ్యా. ఇదిగో ఇక్కడే ఉన్నాడమ్మా. ఏమయ్యా రణసింగం, నిన్నెక్కడైనా వెతకాలి? ఏంటయ్యా ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఏమైందయ్యా? ఏం లేదు. ఏమయ్యా, నువ్వు ఆ కంపెనీ వాళ్ళని 10 మందిని చితకబాదావు. వాళ్ళు బదులుకి 100 మందినో 200 మందినో పంపిస్తారు. అలా కాదనుకో, చట్టాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను పంపిస్తారు. ఇంతవరకు నువ్వు పోరాటం చేసిన ప్రతిసారి నీతో పాటు 1000 మంది మీదో 2,000 మంది మీదో FIR రాశాం. కానీ ఈసారి ఏమైందంటే నీ పేరు మీద మాత్రమే FIR రాశాం. నువ్వు ఎదిరించే కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బుంది, పలుకుబడి ఉంది. కానీ నీతో కలిసి పోరాడిన వాడు ఎవడు ఇప్పుడు నీతో లేడు. అంటే నువ్వెవరి కోసం పోరాడుతున్నట్టు చెప్పు. రణసింగం, నీకంటే వయసులో పెద్దోడిని, నీ అన్నయ్య అనుకుని చెప్తున్నాను. ఎప్పటికైనా మన కుటుంబమైన ఏమంతా ఉంటుంది. ఒక్కసారి నీ పెళ్ళాం ముఖం చూడు. నువ్వు కనబడలేదని ఎంత కంగారు పడిందో. తల్లి, రణసింగానికి అర్థమయ్యేలా చెప్పి ఇంటికి తీసుకెళ్ళు. నేను వస్తాను. జాగ్రత్తగా ఉండండి అన్న.
బావా రా ఇంటికి పోదాం. లేదు నువ్వు వెళ్ళు, నేను వస్తా. రా బావా. ముందు వెళ్ళవే, నేను వస్తా. ఇక్కడ ఒంటరిగా ఉండి ఏం చేయబోతున్నావు? ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ మీద నీకెందుకంత కోపం చెప్పు? నాకు నా మీదన్న కోపం. ఇంతవరకు నేను పోరాటానికి పిలిచినప్పుడల్లా జనం అంతా వచ్చేవాళ్ళు. ఈరోజు ఎందుకు రాలేదో తెలియట్లా. వాళ్ళకి ఇంకా వివరంగా చెప్పుండాలో, అర్థమయ్యేలా చెప్పుండాలో తెలియట్లా. ఇలా చూడు బావా, ఉదయం నుంచి నువ్వు ఇంటింటికి వెళ్ళి అందరినీ రమ్మని అడిగావు. ఎవరైనా వచ్చారా? నువ్వు వెళ్ళొచ్చిన విషయం కూడా వాళ్ళకి గుర్తుంటుందో లేదో తెలీదు. ఈ లోకంలో సముద్రం నీరు కూడా ఇంకిపోవచ్చు, కానీ ఈ ఊరి సమస్యలు మాత్రం ఎప్పటికీ తీరవు బావా. ఒకటెంబటి ఇంకొకటి వస్తూనే ఉంటాయి. నువ్వెంతో పోరాడి సాధించిన ఈ ఆనకట్ట మీద నుంచొని చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాలైనా సరే నా మొగుడు రణసింగానికి మాత్రమే ఈ ఘనత చెందుద్ది బావా. నాకు ఈ జన్మకు ఆ తృప్తి చాలు. పెద్దబావ చెప్పినట్టుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు విదేశాలకు పోయి సంపాదించిరా బావా. కొంచెం ఓపిక పట్టు. ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చింది చెయ్యి. ఎప్పుడూ నువ్వు నాతోనే ఉండాలి, సరేనా బావా? The coverage accident plan which agreed by us, it comes around 200 crores. You know that. How can you fix it out? اگر چه شما مقدار کم راضی باشید ما قبول نخواهیم کرد. ما 50% مالی خود به دولت از دست داده ایم. ما 10 بار از طرف دولت جریمه شده ایم. It's not a big deal. If all the agents get abroad, gets panic, our reputation will get spoiled. They won't arrange the cheapest labors, especially India, Bangladesh, Sri Lanka, Africa, Afghanistan. They will become more difficult to get labors. Hold on. మీరిద్దరూ మీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే ఎక్స్టర్నల్ అఫైర్స్ కి నా గవర్నమెంట్ కి నేనేమని చెప్పను. ఐ హావ్ బీన్ ఆస్క్డ్ బై ద దుబాయ్ గవర్నమెంట్ టు డిస్కస్ విత్ యు అండ్ అరైవ్ అట్ ఎ డెసిషన్. You should decide and help us. Otherwise it will be big problem. Because of 2 country international law were involved, I directly forwarded to you. And that's too late. We need to present someone in the court. Cases has been filed from the protest route. We have done it as it is happened out of the oil company campus. پایین لک هندوستانی در کشور آسیای میانه زندگی میکند. اگر شما بالای ما فشار بیارید ما هم به کشور دبی فشار میاریم. به همین دلیل 5 لک هندوستانی به کشور خود برمیگردند. మా వాళ్ళు వెళ్ళిపోతే ఏ దేశం నుంచి ఎవరు వచ్చి పనిచేస్తారు? You think you will hire Americans and you think they'll come and work for you? It's not a big thing to settle the amount, reputation or to pay the fine. But Wait. మీ అమెరికన్ కంపెనీని క్లోజ్ చేసి ఇదే ఆయిల్ వెల్స్ ని టేక్ ఓవర్ చేయడానికి రష్యా, చైనా, ఇజ్రాయెల్ రెడీగా ఉన్నాయి. ఈ యాక్సిడెంట్ విషయం బయటకి లీక్ అయితే చాలు, వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. ఇక్కడ మా దేశం వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. అన్నిటికీ పంచాయతీ పెడుతున్నామా? మా దేశంలో ఉద్యోగాలు లేవు. You are providing job opportunities. That's why this adjustment. We can solve all the problems. We need sometimes time. ఎందుకు time? I mean for what? it will be helpful if you agree for the final cremation here. Oh. ఓకే, ఇంతేనా? ఈ విషయం నాతో ముందే చెప్పుండొచ్చుగా. ఒకే ఒక అమ్మాయి మనకి ప్రాబ్లమాటిక్గా ఉంది. తన్ని ఆఫ్ చేయడం చాలా ఈజీ. మీ ఇండియన్ ఏజెంట్ని పిలిచి తనతో మాట్లాడమనండి. ఒక అమౌంట్ ఆఫర్ చేయమనండి. అది కన్ఫర్మ్గా మీ ఇన్సూరెన్స్ అమౌంట్లో 1/4 కూడా ఉండదు. అమ్మా, నీ వల్ల కాకపోతే కూర్చోవచ్చుగా, ఎందుకు నడుస్తున్నావు? నీ మొగుడు నీకోసమేగా విదేశాలకు పోతున్నాడు. మీరు చూసింది మా ఆయన్ని కాదండి. ఆయన ఉద్యోగానికని వెళ్ళి దుబాయ్లో చనిపోయారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం మా అత్తగారు తన తమ్ముడిచ్చి నాకు బలవంతంగా పెళ్లి చేసింది. బాయ్ నీతో ఏదో మాట్లాడడానికి వచ్చారు. అమ్మా, నిన్ను 2 రోజులుగా కలుద్దాం అనుకున్నాను, కలవలేకపోయాను. ఆ దుబాయ్ కంపెనీ వాళ్ళని తిట్టి తరిమేసావంటే
తెలిసిందమ్మా. లేదంటే వాళ్ళు కేసు అనే పేరుతో నిన్ను తెగ తెప్పించుకునేవాళ్ళు. మంచి పని చేసావు. ఇప్పుడు నిన్ను చూసి దుబాయ్ గవర్నమెంట్ భయపడుతోంది. ముఖ్యంగా దుబాయ్ కంపెనీలో ఎవరిని ఉద్యోగంలో చేర్చినా వెంటనే ఇన్సూరెన్స్ వేస్తారు. ఉద్యోగంలో ఉండగా చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం ఇచ్చేస్తారు. లేదంటే మేము వదిలిపెట్టాం. మిగతా కంపెనీలు మోసం చేయొచ్చు, కానీ నా కంపెనీ అలా కాదమ్మా. తెల్లవాళ్ల కంపెనీ ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ఇన్సూరెన్స్లో నామినీగా నీ మగుడు నీ పేరే రాయించాడు. అన్ని లీగల్ డాక్యుమెంట్స్లోనూ నీ పేరు మాత్రమే ఉందమ్మా. నీకు రావాల్సిన ₹1,00,00,000 50 లక్షలు ముందే ఇవ్వటానికి వాళ్ళు ఇప్పుడే రెడీ. పేపర్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోతే ఈ రోజే కొరియర్ పంపొచ్చు. 15 రోజుల్లో డబ్బు వచ్చేస్తుంది. 15 రోజుల్లో డబ్బు తీసుకుని నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటారా? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నా? అమౌంట్ కాస్త తెప్పించండి బాయ్. వెళ్దాం పదా. రావే, అమ్మ పిలుస్తుంది కదా. ఈ పొగరికి రావే. డబ్బు కోసం డబ్బు కోసం చూడని మీద చేంజ్ చేసుకుంటావా? ఇలా చూడు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావో లేదా జీవితాంతం ఒంటరిగానే ఉంటావో నీ ఇష్టం. నీకు ఏది నచ్చితే అది మాత్రమే చెయ్యి. నీకేదైనా సమస్య అంటూ వస్తే నందాపురంలో రణసింగం ఇల్లుంది. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. జీవితాంతం నేను నిన్ను పోషిస్తాను. అర్థమవుతుందా? ధైర్యంగా వెళ్ళు. బాయ్. వెళ్ళి మీకు ఫోన్ చేసిన కంపెనీ వాళ్ళతో చెప్పండి, నాకు కావాల్సింది డబ్బు కాదు, మా బావ రణసింగం అని. అర్థమైందా?